తెలంగాణలో మరో 2 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది హైదరాబాద్ వాతావరణ కేంద్రం. పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ఉపరితల ఆవర్తనం, బలమైన నైరుతి రుతుపవనాల కారణంగా రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించింది. నిర్మల్, భూపాలపల్లి, ములుగు, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, కొత్తగూడెం జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు కూడా వీచే అవకాశం ఉందని తెలిపింది. వర్షం కురిసే అవకాశం ఉన్న జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని, వానలు కురిసే సమయంలో బయటకు వెళ్లొద్దని సూచించింది. ఇక రాజధాని హైదరాబాద్లో రాత్రి నుంచి వర్షం కురుస్తూనే ఉంది. హైదరాబాద్లో వాతావరణ పరిస్థితులకు సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి రాముడు అందిస్తారు. రాముడు, ఒక్కసారిగా వర్షం కురుస్తోంది. తెలంగాణ వ్యాప్తంగా ఏ జిల్లాలకు అలర్ట్ ప్రకటించింది వాతావరణ శాఖ? హైదరాబాద్ నగరంతో పాటు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో కూడా వర్షం కురుస్తుంది. రాత్రి నుంచి నిన్న రాత్రి నుంచి కూడా అదే విధమైనటువంటి వర్షం కురుస్తుంది. ఉదయం వరకు అదే విధమైనటువంటి వర్షం కురిసింది. అనేక ప్రాంతాల్లో జిహెచ్ఎంసీ పరిధిలోని ముషీరాబాద్, అదేవిధంగా సికింద్రాబాద్, బేగంపేట, జూబ్లీ హిల్స్ ఈ ప్రాంతాల్లో ఎక్కువ వర్షపాతం నమోదు కాగా ముషీరాబాద్ సర్కిల్లో దాదాపు 8-9 సెంటీమీటర్ల వరకు వర్షపాతం నమోదైంది. ఇక జిల్లాలకు సంబంధించి నిర్మల్, భూపాలపల్లి, ములుగు, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, కొత్తగూడెం జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉన్నట్టుగా అధికారులు ప్రకటించడం జరిగింది. ఈ ప్రాంతాల్లో, ఈ జిల్లాల పరిధిలో ఉరుములు, మెరుపులతో కూడినటువంటి వర్షం కురిసేటువంటి అవకాశం ఉంది. అదే విధంగా బలమైన గాలులు కూడా వీచేటువంటి అవకాశం ఉంది. గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల మేర గాలులు వీచేటువంటి అవకాశం ఉంది. దాంతో పాటు ఈ నేపథ్యంలోనే వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. తప్పనిసరిగా ఈ జిల్లాల పరిధిలో ఉండేటువంటి వాళ్ళు కొంత జాగ్రత్తగా ఉండాలి. అధికారులు కూడా అవసరమైనటువంటి చర్యలు తీసుకోవాలని సూచించడం జరిగింది. 2 రోజుల పాటు ఈ వర్షాలు ఉండేటువంటి అవకాశం ఉందని వాతావరణ శాఖ సూచించినటువంటి నేపథ్యంలో ఇటు జిహెచ్ఎంసీకి సంబంధించి జిహెచ్ఎంసీ పరిధిలో ఉండేటువంటి మాన్సూన్ ఎమర్జెన్సీ బృందాలన్నింటినీ కూడా అధికారులు అప్రమత్తం చేయడం జరిగింది. ఇక జిల్లాల పరిధిలో కూడా అంటే ఇప్పటికే వర్షాకాలం నేపథ్యంలో అనేక ప్రాంతాల్లో కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేశారు. వాటిని అలర్ట్ చేస్తారు. వర్షం నమోదు అంటే వర్షం ఎక్కువ ఉందని వాతావరణ శాఖ నుంచి ఆదేశాలు వచ్చిన వెంటనే అక్కడ ఉండేటువంటి అధికారులు, సిబ్బంది అంతా కూడా తమ తమ ప్రాంతాల్లో ఏర్పాటు చేసినటువంటి కంట్రోల్ రూమ్ కు చేరుకుంటారు. వాటి నుంచి క్షేత్రస్థాయిలో ఉండేటువంటి అధికారులందరినీ కూడా వాళ్ళు అప్రమత్తం చేసేటువంటి అవకాశం ఉంది. కాబట్టి వెంటనే కంట్రోల్ రూమ్ అన్ని కంట్రోల్ రూమ్ లో యాక్టివ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. అయితే ఇది 2 రోజుల పాటు ఉండేటువంటి నేపథ్యంలో కొంత ఎక్కువగా వర్షం కురిస్తే తీసుకోవాల్సినటువంటి చర్యలపైన క్షేత్రస్థాయి అధికారులకు, సిబ్బందికి అయితే మాత్రం ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. రాముడు, ఇప్పటికే హైదరాబాద్ లో కురుస్తున్న వర్షాల వల్ల రోడ్లన్నీ కూడా మునిగిపోతున్న పరిస్థితి, ఎప్పుడు కూడా ఇదే పరిస్థితి ఉంటుంది. మరి ఇప్పుడు హైదరాబాద్ పరిధిలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు అధికారులకు సంబంధించి? వాళ్ళు ఏ విధంగా అలర్ట్ అయ్యారు? ధనలక్ష్మి, హైదరాబాద్ నగరంలో 2 సెంటీమీటర్ల కంటే ఎక్కువ వర్షపాతం ఒక గంట వ్యవధిలో కురిస్తే మాత్రం ఆ ప్రాంతంలో ఉండేటువంటి వరద నీరంతా కూడా రోడ్డుపై వచ్చి చేరుతుంది. దాంతో ట్రాఫిక్ సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. కొన్ని సందర్భాల్లో చాలా ఎక్కువగా ట్రాఫిక్ సమస్యలు వస్తాయి. మనం ఇప్పుడు ఖైరతాబాద్ కానీ, పంజాగుట్ట, అదేవిధంగా ఇటు రాజ్భవన్ రోడ్ లో ఈ మార్గాలకు సంబంధించి, అదేవిధంగా లక్డీ పుల్, ఇటు గాంధీ భవన్, నాంపల్లి ప్రాంతాల్లో ఈ ప్రాంతాల్లో అన్నిట్లలో కూడా వర్షం నీళ్లు కొంత ఎక్కువగా వర్షం వచ్చిందంటే చాలు రోడ్డు పైన నీళ్లు నిలిచి ఉంటాయి. దాంతో ఈ ప్రాంతాల్లో కొంచెం ప్రత్యేకంగా చర్యలు చేపట్టింది ఈ ఏడాదికి సంబంధించి జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి ఇంజనీరింగ్ విభాగం. ఆ ప్రాంతాల్లో ఖాళీ స్థలాలు దొరికితే ఎక్కువగా అవకాశం ఉండేటువంటి మేరకు దాదాపు 10 లక్షల వరద నీరు నిలిచి 10 లక్షల లీటర్ల వరకు వరద నీరు నిలిచి ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. పెద్ద పెద్ద సంపులు తవ్వుతున్నారు, అండర్ గ్రౌండ్ సంపులు తవ్వుతున్నారు. వీటిల్లో ఒకేసారి వరద భారీగా వచ్చినప్పుడు ఈ సంపుల్లోకి చేరిపోతుంది. ఆ తర్వాత కొంచెం వర్షం తగ్గగానే ఇందులోంచి వీటన్నింటినీ కూడా, ఈ వరద నీటిని అన్నింటిని కూడా నాలాల్లోకి పంపింగ్ చేస్తారు. ఈ విధంగా కొంత అవకాశం ఉన్న మేరకు ఆయా ప్రాంతాల్లో అయితే ఇలాంటి పనులు అయితే చేస్తున్నారు. ఇక మిగిలిన ప్రాంతాలకు సంబంధించి మాన్సూన్ ఎమర్జెన్సీ టీంలు అయితే సిద్ధంగా ఉంటాయి. ఏ ప్రాంతాల్లో వర్షం ఎక్కువగా కురిసిందన్నటువంటి నేపథ్యంలో ఆ ప్రాంతాల్లో ఉండేటువంటి మ్యాన్ హోల్స్ ను క్లియర్ చేయడం, మ్యాన్ హోల్స్ లో ఎలాంటి మట్టి కానీ ఇతర వస్తువులు కానీ ఇరుక్కొని వరద నీరు లోపలికి వెళ్లకుండా ఉంటుందో వాటన్నిటిని క్లియర్ చేయడంతో పాటు ఎక్కువ వరద నీరు ఉంటే అక్కడ మ్యాన్ హోల్ ను ఓపెన్ చేసి ఒక సిబ్బందిని అక్కడనే నియమిస్తారు. అంతేకాకుండా స్టాటిస్టిక్ టీమ్స్ ఉన్నాయి. ఎక్కడైతే వరద ప్రభావం ఎక్కువగా ఉండి కొంత వర్షం వచ్చినా వరద నీరు రోడ్డుపై నిలిచిపోతుందో ఆ ప్రాంతాల్లో ఉండేటువంటి
స్టాటిక్ టీమ్స్ అక్కడనే ఉంటాయి. వర్షం వచ్చిందంటే చాలు మరుక్షణం వాళ్ళు ఆ ప్రాంతంలో ఉంటారు. మొత్తం వరద తగ్గిపోయేంత వరకు కూడా వాళ్ళు అక్కడనే ఉంటారు. ఇదే విధంగా వాతావరణ శాఖ 2-3 రోజులు హెచ్చరికలు జారీ చేస్తే మాత్రం అదంతా పూర్తి అయ్యేంత వరకు 24 hours అక్కడ ఉండే విధంగా ప్రతి 8 గంటలకు ఒక సిబ్బంది అక్కడ ఉండే విధంగా అవసరమైనటువంటి జిహెచ్ఎంసీ ప్లాన్ చేసింది. జిహెచ్ఎంసీ కంట్రోల్ రూమ్ నుంచి ఉన్నతాధికారులు ఈ పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ అవసరమైనటువంటి చర్యలు అయితే తీసుకుంటున్నారు. ధనలక్ష్మి. థ్యాంక్ యూ రాముడు.